షార్ప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CIMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. మ్యాచ్ నెంబర్ 48 మరి ముంబై ఇండియన్స్ వర్సెస్ LSG మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ LSG హోమ్ గ్రౌండ్ అయిన ఎక్నా స్టేడియం నుంచే మరి ఈరోజు ఈ టీం ఆడబోతుంది. అండ్ ఇద్దరిలో ఫేవరెట్ ఎవరా అంటే మాత్రం హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్న LSGకే మనం ఓటేద్దాము. ఎందుకంటే వాళ్ళు టోటల్గా 5 మ్యాచెస్ ఇక్కడ ఆడితే అందులో 3 మ్యాచెస్ అనేది గెలిచారు కాబట్టి ఓన్లీ 2 మ్యాచెసే ఓడిపోయారు. ఆ హోమ్ టీమ్ అడ్వాంటేజ్ మాత్రం LSGకి ఉంటుంది. అండ్ MI టీంలో మాత్రం కొంచెం ఒడిదుడుకుళ్ళు అండ్ కెప్టెన్సీ ఒక కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా తన యొక్క కెప్టెన్సీలో మిగతా వాళ్ళు కొంచెం బ్యాలెన్స్గా లేకపోవడం, టీంని బ్యాలెన్స్ చేయలేకపోవడంతో వాళ్ళకు కొంచెం ప్రతికూల అవకాశాలు మాత్రం ఉన్నాయి. ముంబై బ్యాటింగ్ లైనప్ గురించి ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళది మాత్రం కంప్లీట్ ఒక డిఫరెంట్ సినారియో ఈ సీజన్లో. కొన్ని మ్యాచెస్లో అయితే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ వాళ్ళ 5 ఇన్నింగ్స్ ఆడి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కానీ మరి ప్రీవియస్ మ్యాచ్ కంపేర్ చేసుకుంటే మాత్రం వాళ్ళిద్దరూ ఫెయిల్ అయిపోయారు. ఆ 1 డౌన్లో వచ్చిన స్కై కూడా ఫెయిల్ అయిపోయి అండ్ మిడిల్ ఆర్డర్లో వస్తున్న తిలక్ వర్మ కానీ వేరే బ్యాట్స్మెన్స్ మాత్రం ఆ మ్యాచ్ని వాళ్ళ భుజాల మీద తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అసలు ముంబై ఇండియన్స్ ఎప్పుడు ఎలా ఆడుతుందని చెప్పడం మాత్రం చాలా కష్టంగా ఉంది. అండ్ వాళ్లకు ఇప్పటి వరకు ఒక బ్యాటింగ్ ఆర్డర్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వలేదు. కొన్నిసార్లు మిడిల్ ఆర్డర్లో స్కైని సెట్ చేస్తున్నారు, ఇంకొకసారి 1 డౌన్లో సెట్ చేస్తూ ఉన్నారు. కానీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని మాత్రం వాళ్ళు మాత్రం చక్కగా ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అండ్ ఇషాన్ కిషన్కి కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క మ్యాచ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మరికొన్ని రోజుల్లోనే వరల్డ్ కప్ స్క్వాడ్ని కూడా సెలెక్ట్ చేయబోతున్నారు. దాని ద్వారా అందులో ఆ స్క్వాడ్లో ఉండాలనే పట్టుదల ఇషాన్ కిషన్లో ఖచ్చితంగా ఉంటుంది. అందుకోసమే తను కూడా చక్కగా ఆడుతూ ఉంటాడు, ఆచితూచి మరి ఒక 5 ఇన్నింగ్స్ ఆడాలి. అలా దాంతోపాటు మరి టీంని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి తనకు మాత్రం ఇది ఒక కత్తి మీద సాము లాంటిదే. అండ్ రోహిత్ శర్మ మాత్రం కెప్టెన్గా మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. తన మీద ఒక ప్రెషర్ అనేది ఏమీ ఉండదు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా కూడా లేడు అండ్ అక్కడ వరల్డ్ కప్లో ఆడుతున్నాడు కాబట్టి తన ఫామ్ కూడా చాలా బాగుంది. మెయిన్గా అయితే లక్నో బ్యాటింగ్ అయితే కుదురుకున్నట్టే అనిపించుకున్నా కానీ లాస్ట్ మ్యాచ్ మాత్రమే క్వింటన్ డికాక్ ఆడాడు. కానీ అంతకుముందు మ్యాచెస్ తను ఆడలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ప్రత్యేకంగా క్వింటన్ డికాక్ని పక్కన పెట్టి కైల్ మేయర్స్ని కూడా వాళ్ళు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కైల్ మేయర్స్ మరి లాస్ట్ సీజన్లో అయితే తను ఎంత 5 ఇన్నింగ్స్ ఆడాడు అనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి తనను ట్రై చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఇంకా మీరు బౌలింగ్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్గా లక్నో సూపర్ జైంట్స్ దాంట్లో ఆ బౌలింగ్ అనేది వాళ్ళకి అసలు కుదురుకోవట్లేదు. అంటే వాళ్ళు ఇప్పటివరకు ఆడిన మ్యాచెస్లో ఒక మంచి స్పెల్స్తో వాళ్ళు గెలిచారు అని అంటే మాత్రం చెప్పడం చాలా కష్టం. ఎక్కువగా బ్యాటింగ్ మీదే ఆధారపడి వాళ్ళు విజయాలు అనేది కూడా సొంతం చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఈ మ్యాచ్లో ప్రత్యేకంగా హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ అనేది కూడా లక్నో సూపర్ జైంట్స్కి ఉంది. అదేంటంటే వాళ్ళొక యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ మరి తనైతే ఇంజురీ నుంచి కూడా కోలుకొని ఈ మ్యాచ్లో అడుగు పెడుతున్నాడని చెప్పేసి అసిస్టెంట్ కోచ్ కూడా ఒక మరి సోషల్ మీడియా ద్వారా కూడా మరి తెలియజేయడంతో ఇది మాత్రం LSGకి ఒక సువర్ణ అవకాశం. ఆల్రెడీ ఎప్పుడైతే మయాంక్ యాదవ్ ఏ మ్యాచెస్లో అయితే ఆడాడో తను ఒక 5 బౌలింగ్తో మరి ప్రత్యర్థులను ముచ్చమటలు పట్టించాడు. తను వేసేది 4 ఓవర్స్ అయినా కానీ మరి మెయిన్గా ప్రత్యర్థుల్లో వాళ్ళైతే కుదురుకుంటున్న బ్యాటింగ్ లైనప్ని దెబ్బతీసి విజయాన్ని మొత్తం LSGకి కట్టబెట్టిన అద్భుతమైన బౌలర్. కాబట్టి మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్లో ఆడాడంటే మాత్రం LSG బౌలింగ్ మాత్రం ఖచ్చితంగా కుదురుకుంటుంది. అంటే మెయిన్గా ఎక్నా స్టేడియం విషయానికి వస్తే మాత్రం అక్కడ యావరేజ్ స్కోర్ అయితే 161 మాత్రమేగానే ఉంది. 161 అంటే ఇప్పటి వరకు అంటే ఏ మ్యాచెస్ చూసినా కానీ 200+ స్కోర్స్ అయితే ఈ గ్రౌండ్లో ప్రత్యేకంగా అస్సలు రాలేదు. 196 దగ్గర వరకు వచ్చి మరి LSG ఆగిపోయారు. కానీ దాన్ని చేస్ చేయడంలో RR కూడా 197 చేసింది. కాబట్టి ఈ యొక్క పిచ్ స్వభావం అనేది కూడా చూసుకుంటే రాను పిచ్చెస్ అనేది కూడా స్లో అవుతాయని కూడా అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం స్టార్టింగ్ నుంచి బౌలర్స్కి అనుకూలిస్తున్న మరి పిచ్ కాబట్టి ఈరోజు అయితే ఈరోజు అయితే పిచ్ ఖచ్చితంగా మారుస్తారని కూడా అంటున్నారు. అంటే రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్. ఒకవేళ బ్లాక్ సాయిల్ అనేది యూజ్ చేశారంటే బౌలర్స్కి మాత్రం స్వర్గధామంగా ఉంటుంది. ఒకవేళ రెడ్ సాయిల్ పిచ్ యూజ్ చేశారంటే మరి బ్యాటర్స్కి మాత్రం మరొకసారి వాళ్ళు మాత్రం హ్యాపీగా మరి రన్స్ ఇక్కడ ఆడే అవకాశాలు కూడా ఉంటాయి.
ఇక్కడ టాస్ కీలకమైన రోల్ ప్లే చేస్తుందా అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకోసం అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కానీ సెకండ్ బ్యాటింగ్ చేసినా అసలు ఎవరు అంటే ఏది సెలెక్ట్ చేసుకున్నా కానీ గెలవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎవరైతే ఏ టీం అయితే బౌలింగ్లో కుదురుకొని మంచి స్పెల్స్ అనేది వేసి మరి టీంని తక్కువ స్కోర్కి కట్టడి చేస్తారో వాళ్ళే విజేతగా ఉంటారు. అండ్ లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాము. లాస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జీ టీం అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నా కానీ సో వాళ్ళ ఒక స్కోర్ని కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆర్ఆర్ మరి సంజు శాంసన్ లాంటి మరి సూపర్ స్టార్స్ కానీ సో వాళ్ళైతే మంచి బ్యాటింగ్ చేసి ఆ టీంని కూడా సో ఆ చేసి కూడా చాలా ఈజీగా అయిపోయేలా చేశారు. కాబట్టి ఇక్కడైతే టాస్ కూడా పెద్ద కీలకంగా మారే అవకాశాలు కూడా ఏముండవు. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకు ఎలాంటి ఎడ్జ్ అయితే ఉంటుందో సెకండ్ బ్యాట్ అంటే ఫస్ట్ చేసిన వాళ్ళకు కూడా అలాంటి ఎడ్జే ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ కానీ ఇలాంటివి ఇక్కడ మాత్రం ఏమీ ఉండవు. అండ్ ఈ రోజు అయితే నా ప్రెడిక్షన్ మాత్రం హోమ్ టీమ్ అడ్వాంటేజ్ మాత్రం ఖచ్చితంగా ఎల్ఎస్జీకి ఉంటుంది. ఈరోజు ఒకవేళ ఎల్ఎస్జీ గెలిచిందంటే మాత్రం థర్డ్ ప్లేస్కి వస్తుంది 12 పాయింట్స్తో. అండ్ ఒకవేళ ఎంఐకి మాత్రం అంటే ఎంఐ గెలిచారంటే సో 8 పాయింట్స్తో మరి ఒక అడుగు ముందుకు వేస్తుంది. వాళ్ళ ఒక ప్లే ఆఫ్ అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కొంచెం సజీవంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఓడిపోయారంటే తట్టా బుట్టా సర్దుకొని అస్సాం ట్రైన్ ఎక్కాల్సింది. సో ఇది ఇవాల్టి మ్యాచ్. సో మరొక మ్యాచ్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ చాణక్య. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.